రోజువారీ జీవితంలో బలహీనంగా ఉండడం, ఎప్పుడూ అలసటగా ఉండడం, మెట్లెక్కితే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, తల తిరగడం వంటి సమస్యలను చాలామంది సాధారణంగానే తీసుకుంటారు. కానీ ఈ లక్షణాలు వెనుక చాలా సందర్భాల్లో దాగి ఉండేది రక్తహీనత అనే ఆరోగ్య సమస్య. భారతదేశంలో మహిళలు, గర్భిణులు, పిల్లలు, వృద్ధుల్లో ఇది అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటి. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే గుండె, మెదడు, గర్భస్థ శిశువు ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతుంది. భారతదేశంలో రక్తహీనత ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకువెళ్తుంది. ఈ హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం లేదా ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడాన్ని రక్తహీనత లేదా అనీమియా అంటారు. భారత మహిళల్లో సగం మందికి పైగా ఏదో ఒక స్థాయిలో అనీమియాతో బాధపడుతున్నట్లు పలు జాతీయ సర్వేల్లో తేలింది. ఇది అత్యంత సాధారణ కారణం. శరీరంలో ఐరన్ తక్కువైతే హిమోగ్లోబిన్ తయారీ తగ్గుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువ రక్తస్రావం, నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులుండడం, గర్భధారణ, కడుపులో పురుగులు వంటి వాటి వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల్లో కూడా అనీమియా కనిపిస్తుంది. రక్తహీనత వల్ల ప్రారంభంలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ ఎక్కువయ్యే కొద్దీ అలసట, బలహీనత, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఊపిరి ఆగిపోవడం, ముఖం కళ్ల కింద నల్లగా కనిపించడం, జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడడం, ఏకాగ్రత తగ్గడం వంటివి ఉంటాయి. తీవ్రమైన అనీమియాతో ఛాతీ నొప్పి, గుండె సమస్యలు, మూర్ఛ, గర్భిణుల్లో ప్రసవ సమస్యలు కూడా రావచ్చు. క్యాన్సర్ రోగుల్లో కూడా రక్తహీనత సాధారణం. వ్యాధి ప్రభావం, కీమోథెరపీ, పోషకాహార లోపం, రక్తస్రావం. అనీమియా వల్ల అలసట పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ పైన ఇది ప్రభావం చూపొచ్చు.